క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎల్లుండి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ క్లస్టర్లలో ప్రతిరోజు 3 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 క్లస్టర్లలో పాల్గొంటారు. వారు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ కానీ, చారిత్రాత్మక కట్టడాన్ని సందర్శించడం కానీ, ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టడం కానీ, లేకపోతే కార్యకర్తల సమావేశం పెట్టడం కానీ, బహిరంగ సభలు పెట్టడం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఎల్లుండి ఉదయం 28వ తారీఖు ఉదయం వారు పాలమూరులో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లస్ ఆ క్లస్టర్ యొక్క కోర్ కమిటీ మీటింగ్ను వారు తీసుకున్న తర్వాత నేరుగా మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం, పబ్లిక్ మీటింగ్ కాదు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 15,000 నుంచి 20,000 వరకు కూడా వాళ్ళ కార్యకర్తలు దానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మార్గనిర్దేశం చేస్తారు. ఆ నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభం కాబోతున్నది. దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు ఇలా పూర్తి చేసిన వేదిక కానీ, సీటింగ్ సిస్టమ్ కానీ, హెలిప్యాడ్ కానీ, స్క్రీన్స్ కానీ, నగరాన్ని అలంకరించడం కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా ఎల్లుండి జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించినాం. పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా మేము ప్రచారాన్ని ముందు తీసుకుపోతున్నాం. గ్రామాల వారీగా కేంద్ర ప్రభుత్వము ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇచ్చింది అనే పూర్తి వివరాలతో సహా వాళ్ళ గ్రామాల వారీగా మేము ప్రజలకు వివరించబోతున్నాం. మండలాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల